ఎవరికైనా ఎన్నడైనా తెలియడానికి ధైర్యము ఏది ఎందుకు ఎటుల జరుగును తెలుపగానిది కాలము ఎవరికైనా ఎన్నడైనా తెలియడానికి ధైర్యము వలచి గెలిచిన వరుని ముందు భువన సుందరి హృదయమందు పొంగి కొరలను శోకము వలచి గెలిచిన వరుని ముందు భువన సుందరి హృదయమందు పొంగి కొరలను శోకము అంగమంతా మారిపోయిన చంద్రసేనుని రూపము జగతికే పరితాపము ఎవరికైనా ఎన్నడైనా తెలియదానిది దైవము క్షణంలోని పతికీయగాలు విధి విధానము క్రూరము కలల వెలుగును క్షణములోని పతికీయగాలు విధి విధానము క్రూరము కరుణి నంది మోసపోయి అలబటించే ప్రాణము కలిసి రానిది కాలము ఎవరికైనా ఎన్నడైనా తెలియరానిది దైవము ఏది ఎందుకు ఎటుల జరుగును తెలుపగానిది కాలము ఎవరికైనా ఎన్నడైనా తెలియరానిది దైవము వీడకూడదు ధైర్యము మంచి వారికి విజయము బాధ్యత బట్టలు తేటానికి వెళ్ళాడు మళ్ళీ తిరిగి రాలేదు ఆడికి వెళ్ళాడో ఏమయ్యాడో విచిత్రపురంలో మాకు చారులో తెలిసింది అదే స్వామి నన్ను విడిచి చాలా ఉండలేనాడు నేను కసురుకున్నా నా ఎంటపడి తిరిగేవాడు ఆడెత్తుకుంటాడు స్వామి వాడు కసిరినా వాడి వెంటబడి తిరిగే ఒక ఆడది దొరికిందే వాడికి అయితే ఆడంతా కాబోయే పెట్టారన్నమాట ఆడంతా ఇస్తాడు ఇంకో ఆడదు కూడానా ఉండండి ఆడంతా దానంతో ఆయన చేరుతాను ఇంతమంది ఉన్నారు ఎందుకు యువరాజు ఏమైనాడు ఎవరూ తెలుసుకోలేకపోయారు ఇన్నాళ్ళ మా చిరంజీవి ఏం చేస్తున్నాడో ఎక్కడున్నాడో ఒక్కరైనా తెలుస్తున్నారా నాకు తెలుసుకుంటున్నారు సేనాపతి నువ్వు నీ పదవి ఉంటావు అది కాదు మహారాజా మహామంత్రి నువ్వు నీ పదవి ఉంటావు మళ్ళీ మాట్లాడితే నేను తగను నా బాధ ఏమైనా అర్థం చేసుకుంటున్నారా సర్వ ప్రయత్నాలు చేస్తున్నాం మహారాజా చేశారు మరి ఏడే మా చంద్రశేఖరుడు మహారాజా ఇదిగో మీ కుమారుడు చంద్రసేన నాయన అబ్బా మీ నాన్నగారు పుచ్చబోయే పట్ల మేమడా నాన్నగారా వెళ్ళండి నాన్నగారు చంద్రసేన అమ్మా నాయన ఎన్నాళ్ళకు కనిపించావు నాయన ఎన్నాళ్ళకు కనిపించి ఎక్కడున్నావు ముందు కూర్చో
నాయన ఇక్కడ కూర్చోండి యువరాజా. ఎవరికి సెలవు చేసింది మురికి మురికనే ఉంది. ఆందోళన చెందకండి మహారాజా. యువరాజుల వారికి ఏ కారణం చేతనో మతిభ్రమ కలిగింది. అరణ్యంలో తిరుగుతుంటే గుర్తుపట్టి మంచి మాటలతో ఇక్కడ తీసుకొచ్చాను. మంచి పని చేశారు మంత్రి గారు. మన చిరంజీవి భాషలో నడకలో అన్నిట్లోనూ మార్పు కనిపిస్తున్నది. ఇది ఒక విధమైన అపస్మార వ్యాధి ప్రభు. మనస్సుకి తీవ్రమైన దెబ్బ తగిలినప్పుడు మనిషి మారిపోతాడు, సర్వము మర్చిపోతాడు. అయితే వెంటనే ఆస్థాన వైద్యులు పిలిపించండి, వైద్యం చేయించండి. క్షమించండి మహారాజా, ఇది కేవలం వైద్యం వల్ల ఉపశమించదు. ఏ కారణం వల్ల ఆ ఘాత తగిలిందో తిరిగి అలాంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడే యథాస్థితి కలుగుతుంది. అంతవరకు యువరాజు గారు పసిపాప వీల్లేదు. మా చంద్రశేఖరుడు పసిపాపలా ఉండడానికి వీల్లేదు. ఆస్థాన విద్వాంసులకి మా ఆజ్ఞ తెలియచేయండి. మా చిరంజీవి చతుషష్ఠి కళా పరిపూర్ణుడు కావాలి. ఆవేదన పడకండి మహారాజా. భగవంతుని దయ వల్ల త్వరలోనే యువరాజు గారికి పూర్వస్మృతి రావాలి. వస్తే మరి అప్పుడు మా చంద్రశేఖరుడు 64 128 కళల్లో పరిపూర్ణుడు అవుతాడు. ఈ నాటి నుంచి యువరాజు గారికి అన్ని నిజే. పెద్దవారు మంత్రి గారు ఉండగా మంత్రి గారు మాకు మంత్రి గారు, నువ్వు చిరంజీవి గారికి మంత్రి కాదల్లని వీలేదు. మరి ఒకే మాట ఒకే మాట. శుభప్రద యువరాజు గారిని మంత్రి గారికి చేర్పిస్తూ మళ్ళీ పుడుతున్నా. సరిగ్గా రావడం నిలబడతారేంటయ్యా? ఎన్నిసార్లు చెప్పాను మంచి కింద కట్టుకోమని. నువ్వు ఇప్పుడు యువరాజు ఎగ్గొట్టమని ప్రార్థన చేస్తున్నా తమ్ముడా. కట్టి నువ్వే పెట్టుకో. మంచి కింద కట్టుకుని తీరుగా ఉండాలి. మంచి కింద కట్టి పైన కడతాను కావచ్చు. ప్రాణం చేస్తున్నాం. ఎన్నిసార్లు చేశాను ఉత్తరం పైన వేసుకోవాలని చెప్పి. చెయ్యే ఇలా వేసుకుని ఇలా వేసుకుని నాలుగా తీరుగా నిలబడాలి. ఏదైనా ఎలా తెలివి నువ్వును పుట్టుడుకుని వెనకేసుకురా. ఇలా తీరుగా నిలబడాలి. ఇలాగా జాగ్రత్తగా వస్తాను. ఇలా తీరుగా నిలబడు. ఏంటి దేవదత్తుడు గారు, వీడికి ఎవరు అంకవైవా చలిజ్వరమా సత్యదట్టు ఉడుకుంటాడు? అది సంగీతం. వారు తమ సంగీత విద్వాంసులు. అవును రాజా, తమ సంగీతం నేర్పని మహారాజు గారు ఆశించారు. కూర్చోండి. నాకొద్దు. సంగీతం నేర్చుకుంటే పాటలు పాడదు. నేర్చుకోండి. ఏంటి గడ్డపై నాకు నేర్పేసి నా ప్రాణట్టు. నువ్వు వెళ్ళలేదని దాపనయా ఇదికో పాడతారా? ఏంటిరా ఈ బాబా చూసారా ఏమైనా చూసారు నీ ఫోన్? నేను వచ్చానో లేదో మీకు వచ్చేస్తుంది నాట్యం. ఇది మళ్ళీ ఒక్కసారి యువరాజు కూర్చోండి.
సారే గామా పాద నీ పాద బయటకి పాద సత్యంలో స్వరాలు నేర్పడితే నేను ఇక్కడి నుంచి కథను నీవే పద నాట్యం చేస్తుంది నేను ఇక్కడికి కథను నీవే మీ ఇద్దరు సత్యా సరే నేను సత్యాన్ని ఇక్కడ ఇద్దరేసుకోను మీ ఇద్దరు పదకపోతే నేనే యువరాజా యువరాజా నేనేం చేశాను మీరు ఏమీ చేయక్కర్లేదు ఖచ్చితంగా నేర్చుకోండి సంగీతం నేర్చుకోవాలి వీళ్ళకి నాట్యమే నేర్చుకోవాలి అదే కుదరదు ముందే ఖచ్చితం పోతానే అక్కడ అవును వచ్చాను చంద్రశేఖర్ని నేను తీసుకొస్తాను నువ్వు అంతఃపురంలో పోమా ఎవరైనా అమ్మాయిని లోనికి తీసుకెళ్ళి వెళ్ళగా అంతఃపురంలో జ్వరపడుతున్నాం ఎవరినావు నాన్నగారు నేను నీకు నేను నాన్నగారా ఎవరినావు అవును నాన్నగారు చంద్రశేఖరుని నీ కుమారుడు చూడు మహారాజా వాళ్ళు పట్టుకోని సంగీతం అని సోమగ్రహం అని నా ప్రాణం తీసుకుంటారు ఇలా ఇచ్చి నేను కుండలో నువ్వా నీ ప్రాణం చంద్రశేఖర్తో పాటావా ఎన్నికున్నారు నిజాలు తెలుసుకోండి కాబట్టి మీ కోడని కూడా అడగండి మేము ఎవరిని అడిగాం మాది ఒకే మాట ఒకే బాణం అన్నట్టు మరిచాను ఘోషందులు వచ్చింది వెళ్ళి నేనా అవును నువ్వే వెళ్ళి పలకరించు మేము ఇంతలో వస్తాం ఎక్కడికి నా పిల్లల దగ్గరికి వెళ్ళడానికి వీలేదు నీకొచ్చే పుడిగింది మనసుందరి నీకు భారీగా అనుకుంటానికే కానీ అనుకోవాలి కాదు అయిందరి కాందరికి నీ ఇష్టమేనంటే నా ఇష్టం నేను వెళ్తా ఏమిటిది ఇక్కడ ఎందుకున్నావు మహారాజా యువరాజు గారు రాకుమార్ మందిరంలోకి వెళ్ళారు నీకొచ్చిన బాధ ఏమిటి వాడి భార్య వద్దకు వాడు వెళ్ళాడు అది కాదు మహారాజా వివాహం కాకముందే ఇలా ప్రవర్తించడం మన సాంప్రదాయానికే విరుద్ధం అయితే వెంటనే ముహూర్తం పెట్టించేద్దాం దాదే ఉంది వెళ్ళు వెళ్ళు అంత మాట అన్నావు భర్తను దూషించడం పతివ్రత లక్షణం కాదు అది కాదు మావగారు ఈ ద్రోహి భార్యాభర్తల మధ్య వెయ్యుంటాయి దాంతో మాకు ప్రమేయం లేదు భర్త మాట భార్య విని తీరవలసిందే అంతే మాది ఒకే మాట ఒకే బాణం అయ్యిందా అమ్మాయి గారి పని ఇక్కడ చెప్పినట్టు ఇనుకో ఏందా చుక్కేసినట్టు నిక్కి నిక్కి చుట్టం రమ్మంటుంటే
తెమ్మంటావా? ఎందుకులే, తెచ్చేవాళ్ళు ఉండగా నేను తెప్పిస్తాగా.